హలో నమస్తే, వెల్కమ్ టు కథ కోకిల యూట్యూబ్ ఛానల్. ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఒక ఊరిలో ఒక ఆస్తికుడు ఉండేవాడు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం గుడికి వెళ్ళి నమస్కారం చేసేవాడు. తనకి చేతనైన పూజలు చేసుకునేవాడు. కాలం గడిచింది. ఆ ఆస్తికుడు మరణించాడు. విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ణి వైకుంఠానికి తీసుకొని వెళ్ళి అక్కడ సభలో విష్ణువుని చూపించారు. ఆహా, తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ సర్వేశ్వరుడిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు. ఇంతలో విష్ణుదూతలు వచ్చి అతన్ని పదపద అని సభలోంచి తీసుకెళ్ళటం మొదలుపెట్టారు. దానికి అతడు అయోమయంతో ఎక్కడికి తీసుకుపోతున్నారు అని వారిని అడిగాడు. నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది, తిరిగి భూలోకానికి అని విష్ణుదూతలు చెప్పారు. నా పుణ్యం అయిపోవటం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ణి, నిత్యం దేవాలయానికి వెళ్ళి స్వామిని కొలిచాను అన్నాడు ఆస్తికుడు. అది నిజమే, కానీ నువ్వు 3 కారణాల వల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్ళిపోతున్నావు. 1, నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజు సాయంకాల వేళల్లో ఒక విధి నిర్వహణలాగా ఆలయానికి వెళ్తూ పూజ చేస్తూ మిగిలిన సమయంలో విష్ణువుని నీ ఆలోచనలలోకి కూడా రానిచ్చేవాడివి కాదు. ఇక 2వ కారణం, స్వామి నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు అని రోజు ఆ దేవదేవుణ్ణి కోరేవాడివి. అంటే నీకు మళ్ళీ పుట్టాలని, అది ధనవంతుడిగా జన్మించాలనే కోరిక కూడా ఉంది. ఇక 3వ కారణం, రోజు పూజ పూర్తవగానే ఒక్కసారి కనబడుతండి చాలు అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనమైంది. మళ్ళీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు అని చెప్పారు. ఇలా మనం భక్తితో పాటు భావన కూడా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు. మనసారా విష్ణువుని కొలిచి చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయటం ద్వారా పాపపుణ్యాలు అంటని మహాయోగి అయ్యాడు. అందువల్ల తెలిసి భగవన్నామ స్మరణతో మన స్వామిని మనము పూజించాలి అని ఈ కథ చెప్తుంది. అప్పుడే స్వామి హృదయంలో మనము చోటు సంపాదించుకొని జనన మరణ చక్రాల నుంచి విముక్తిని పొందుతాం.